నమస్కారం. మనం బసవపురాణం తృతీయ ఆశ్వాసం మూడవ ఆశ్వాసంలోని ఒక గొప్ప ముగ్ధ కథ, గొడగూచి కథ మన పాఠ్యాంశముగా ఉంది. ఆ గొడగూచి కథ చెప్పుకోబోతున్నాం. ద్విపద గానయోగ్యమైనటువంటి ఛందస్సు. సాధారణంగా ఏదో ఒక పద్ధతిలో పాడుకుంటూ ఉంటారు. శివదేవుడన్నొక్క శివభక్తయుతుడు సువిధయు తాను పొరుగురికేగుచును రూపించి కడగొట్టు పాపతారింటి కాపిడి అటయిట కదలకు మమ్మ పడుచులతో ఆడబరవకు మమ్మ ఒడవినా మా వ్రతం బెడవకు మమ్మ గుడికేగి నిత్యంబు కుంచెడు పాలు బడరునకు ఆరగింపగ పెట్టుమమ్మ నమ్మిపోయేదమమ్మ సుమ్మమ్మ మారాకుమమ్మ మాయమ్మ మాయక్క మా తల్లి కొమ్మ నీకొక మంచి బొమ్మయు ఇన్ని బొమ్మ పొత్తికలను పోయి తెచ్చెదము అని అప్పగించుచూ అరిగిన వారి తన కాళ్ళు మొగము దాగడుగుకొని ఇలా పాడేటువంటి విధానంలో సాగుతుంది. స్త్రీలు శ్రమ చేసుకుంటూ, ఇంటి పనులు చేసుకుంటూ, లేదా పొలాలలో నాట్లు వేసుకుంటూ ఈ పాటలు పాడుకుంటూ ఉండేవారని అనుకోవాలి. అంటే భుక్తి ముక్తి రెండు కూడా ఇహపర సాధనల్లాగా రెండిటిని సమకూర్చగలిగేటువంటిది ఈ పాట. ఒకటి పాట పాడుకుంటూ చేసుకోవటం వల్ల పని యొక్క శ్రమ తెలియదు. రెండవది భగవత్ కీర్తన చేయటం అనే పుణ్యం వస్తుంది. దానివల్ల కలియుగంలో ఉద్ధరించబడతాం అనే నమ్మకం, విశ్వాసం, ఈ రెండు కూడా నెరవేరుతూ ఉన్నాయి. ఇహపరాలకు రెండిటికి కూడా ఉంది. పరలోకమునకు ఇహలోకమునకు అంటే ఈ లోకమునకు. గొడగూచి ఒక చిన్న బాలిక. ఈ కథ ప్రకారం ఒక ఊరు ఉన్నది. ఆ ఊరు ఎక్కడ ఉన్నది, ఎలా ఉన్నది అని చెప్పలేదు. బహుశా కన్నడ ప్రాంతంలో ఉందని కొంతమంది చెప్పేటువంటి మాట. శివదేవుడను ఒక్క శివభక్తియుతుడు, శివభక్తి కలిగినటువంటి వాడు, అతని పేరు శివదేవుడు అనే ఒక సంసారి ఉండేవాడు. సువిధయు తాను, అతని యొక్క భార్య. సువిధ అంటే స్త్రీ, అతని భార్య. వాళ్ళిద్దరూ తాను పొరుగురికి ఎగుచు, తాను శివదేవుడు పొరుగురికి ఎగుచు, పొరుగురికి వెళ్ళాల్సిన పని పడింది. రూపించి కడగొట్టు పాపతారింటి కాపడి, అంటే బహుశా వాళ్ళకి ఉన్నటువంటి పిల్లలు వివిధ పనుల వలనలో, అంటే ఆడపిల్లలైతే పెళ్ళిళ్ళు అయిపోయి అత్తారిళ్ళకి వెళ్ళిపోయి ఉండడం చేతను, బిడ్డలు ఒకవేళ కొడుకులు ఉంటే, మగబిడ్డలు ఉంటే, కొడుకులు ఉంటే వాళ్ళు కూడా ఏదైనా పనుల మీద వేరే ఊర్లలో ఉండటం చేత కడగొట్టు పాప, రూపించి వారికి కడగొట్టు పాపగా పుట్టినటువంటి ఈ పాపని తారింటి కాపిడి, వాళ్ళ ఇంటికి కాపలాగా ఉంచి అట ఇట కదలకుమమ్మ, అట ఇటు పోకురే ఆటలాగా మేము పొరుగురికి వెళ్తున్నాం కదా, ఈ ఇంటికి కాపలా కొరకు ఉండాలి. రెండోది పడుచులతో ఆడబరవ కుమమ్మ, నీతోటి పడుచులైనటువంటి ఆ పిల్లలందరితో కలిసి ఆడుకోవాలనేటువంటి కాంక్ష నీలో సహజంగా ఉంటుంది. కానీ కొన్నాళ్ళు దాన్ని పక్కన పెట్టు. ఆడబరవ కుమమ్మ, ఊరికే ఆడుకోవాలని పరిగెట్టుకుంటూ అక్కడికి పోకు వాళ్ళతో. ఒడవిన మా వ్రతం బెడపకుమమ్మ, నొడవిన మేము తీసుకున్నటువంటి వ్రతం, ఒక నిష్ట, ఒక నియమం. వ్రతము అంటే ఒక నిష్ట, ఒక నియమం. మేము తీసుకున్నటువంటి నిష్ట, ఒక నియమం. శశి మార్గ భాద్రపద శుద్ధ చవితి నాడు శశి చూడరాదన్న ఒక వ్రతంబు సేకొనినా అన్నాడు. అంటే ఆ రోజున చంద్రుణ్ణి చూడకూడదు అనేటువంటి ఒక వ్రతాన్ని మనం తీసుకుని, అది వినాయక వ్రతకల్పమని, వినాయక వ్రతమని మనం చేసుకుంటూ ఉన్నాం. అంటే ఆ నియమం అంతే, మనకి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక నియమం. అలానే ఇక్కడ శివదేవుడు కూడా ఒక వ్రతం చెప్పాడు. ఆ వ్రతమును చెడగొట్టకమ్మ. ఏంటి ఆ వ్రతము? గుడికేగి నిత్యంబు కుంచెడు పాలు, కుంచెడు పాలు, సోల, కుంచె, గిద్ద, ఇట్లా చిన్న చిన్న ప్రమాణాలు ఉండేవి మనకి. కుంచె కూడా ఒక పాత్ర, కొలత పాత్ర. ఆ పాత్రలో వచ్చేటువంటి పాలు,
ఆ పాలు నిత్యము బడరునకు ఆరగింపగా పెట్టుమమ్మ. బడరుడంటే శివుడు. శివుడికి ఆరగింపు, నివేదన, ఆరగింపు పెట్టడం, నివేదన చేయటం, నైవేద్యముగా అర్పించటం. శివుడికి నివేదనగా ఆరగింపు పెట్టినటువంటి ఆ పాలను తిరిగి మళ్ళీ వీళ్ళు ప్రసాదముగా తెచ్చుకుంటారు. నివేదించేటప్పుడు అది నివేదన. నివేదన అంటే మనం సమర్పిస్తున్నాము అనే భావనతో నివేదించడం. అది ఆయన స్వీకరిస్తాడు అణుమాత్రముగా. విశ్వాసం మనందరికీ. అణుమాత్రంగా తీసుకున్న తర్వాత అది ప్రసాదం అవుతుంది, దివ్య పదార్థం. ఆ పదార్థం మళ్ళీ మనం స్వీకరిస్తాం. సమర్పణ భావనని పెంచుకోవడానికి వచ్చినటువంటి భావజాలం ఇది. ఏదైనా కూడా మనము భగవంతునికి సమర్పించకుండా స్వీకరించరాదు అనే ఉద్దేశంతో వచ్చినటువంటి. అట్లా ఈ పాలని వాళ్ళు ఒక వ్రతముగా శివునికి ఆరగింపు పెట్టడం అనేది పెట్టుకున్నారు. గుడికేగి నిత్యము కూడా నువ్వు ఆటపాటల్లో మునిగి తేలిపోతూ ఇంటి పట్టున ఉండకుండా ఆట ధ్యాసలో పడితే అంతే. పిల్లలు ఆట ధ్యాసలోనే ఉంటారు. బాల్యావస్థాం క్రీడాసక్త. బాల్య అవస్థలో క్రీడల మీద ఆసక్తి బాగా ఉంటుంది, ఆటల మీద. ఆటపాటల్లో కాలం గడిపేయాలి, చదువు సంధ్యలన్నీ పక్కన పెట్టేయాలి అనేది ఇది బాలల యొక్క మనస్తత్వం, బాలికల యొక్క మనస్తత్వం. మనం ఈ రోజుల్లో కూడా చూడవచ్చు. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో మరింత ఎక్కువగా చూడవచ్చు. ఆన్లైన్ క్లాసులు జరుగుతూ ఉన్నా వాటిని పక్కన పెట్టేసి ఆడుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క మాటలకి లొంగి బయటకు రావటం మానేస్తే ఇళ్లలో కూర్చుని టీవీలు, లేకపోతే వీడియో గేములు, లేకపోతే ఇంకో గేమ్, సెల్ ఫోన్లో గేములు, రకరకాల గేములు ఇలా ఆడుకునేటువంటి దుష్ట స్వభావం కలిగినటువంటి బాలులే వీళ్ళంతా. కాబట్టి అటువంటి బాలికలు వాళ్ళు మంచివాళ్లే, కానీ నేను ఎందుకుంటున్నానంటే వాళ్ళకి ఏ బాధ్యత లేదు. బాల్యావస్థం క్రీడాసక్త. కాబట్టి ఇక్కడ గొడగుచ్చి కూడా బాల్యావస్థలో ఉంది, సహజమైనటువంటి లక్షణం. నువ్వు దానిలో పడిపోయి గుడికేగి నిత్యము బడరునకు, ఆ శివునికి ఆ కుంచెడు పాలు నివేదన చేయాలి. ఆ వ్రతాన్ని చెడగొట్టకు. ఇంటి పట్టున ఉండి బుద్ధిగా ఉండి ఈ వ్రతాన్ని అనవరతము అంటే మానకుండా ప్రతినిత్యము ప్రతిరోజు చెయ్యి. నమ్మిపోయేదము, నమ్మి నీ మీద విశ్వాసం ఉంచి నువ్వు చాలా మంచి బాలికవు, మంచి పిల్లవు అనే నమ్మకముతో నీ మీద విశ్వాసం ఉంచి పోతూ ఉన్నాను. మేము ఊరు వెళ్తున్నాం, మాకు అక్కడ ఒక అత్యవసరమైన పని ఉన్నది. ఏ పని లేకుండా ఎవరు ఎక్కడికి వెళ్ళరు. అందులో ఇలాంటి పరిస్థితులు అసలు వెళ్ళరు. కోవిడ్ సిచ్యువేషన్ ఎప్పుడైనా అసలు వెళ్ళరు. ఆ రోజుల్లో దూరాభారాలు చాలా కష్టం, కాలినడకన వెళ్ళేవాళ్ళు. బాగా డబ్బులున్న వాళ్ళకే పల్లకీలు. ఇందాక మనం కిందటి క్లాసులో మనం చెప్పుకున్నాం చూడండి, చక్రపాణి రంగన. అలాంటి సందర్భాల్లో మామూలుగా అయితే అందరూ నడిచి వెళ్ళాల్సిందే, ఎంత దూరమైనా కూడా. కాబట్టి ఎంతో అత్యవసరం కాబట్టి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఎక్కడ ఆటలు పాటలకు అటు ఇటు కదలకమమ్మ, పడచలతో ఆడబరుచుకుంటూ నువ్వు నీ తోటి వాళ్ళతో ఆడుకుంటూ మా పని అయినటువంటి, మా ప్రధానమైనటువంటి వ్రతం ఒకటి పెట్టుకున్నాము శివునికి. ప్రతిరోజు కూడా కుంచెడు పాలని నివేదన చేయటం, అది ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు మర్చిపోకు అన్నాడు. నమ్మిపోయేదము సుమ్మమ్మ, నిన్ను నమ్మిపోతున్నాం సుమా అన్నారు. సుమా అంటే ఇంకేదో అనుకోకండి యాంకర్ లాగా. నమ్మిపోదాం సుమా అంటే నువ్వు అని. సుమ్మమ్మ మారాకుమమ్మ, మరిచిపోకమ్మా, మరిచిపోకు అమ్మా. మా అయ్యమ్మ, ఓ మా అమ్మ, మా తల్లి, నా తల్లి, నా బంగారు తల్లివే, నా బంగారు మురిపానివే, నా బుజ్జివే, నా కన్నవే అని ముద్దుగా చేస్తాం కదా, ముద్దు మురిపాలు పిల్లల్ని. అది మా అమ్మ, మా అక్క, మా అమ్మ. అది మా అమ్మ మా అక్క అని అర్థం. సంధి లేని చోట ఎడాగం వస్తుంది, అందుకని మా అక్క మా అమ్మ అయింది. మా అమ్మ మా అక్క, మా తల్లి, మా బంగారు తల్లి, మా కొమ్మ అంటే స్త్రీ. అందమైనటువంటి ముగ్ధ స్వరూపంలో ఉన్నటువంటి ఓ బాలిక, నీకు ఒక మంచి బొమ్మ. భారతదేశంలో ఎక్కడుందిరా అవినీతి అంటే మన దగ్గరే ఉంది. మనమే లంచం అలవాటు చేస్తాం, పిల్లల దగ్గర నుంచి దేవుడి దాకా. దేవుడికి కూడా మొక్కుంటాం 100 కొబ్బరికాయలు, ఆయనకు కూడా లంచం. ఆయన ఆ పని చేయడం అనుకోండి, అది వేరే విషయం, కానీ మనం మాత్రం అలాంటివి చేస్తాం. నీకు ఒక మంచి బొమ్మ పొత్తికయు అంటే ఇది సహజం అనుకోండి, పిల్లలకి అనురాగంతో చేసేది.
అనురాగంతో చేసేటువంటి తల్లిదండ్రులు. నీకు ఒక మంచి బొమ్మ కొయ్యతో చేసింది కావచ్చు ఆ రోజుల్లో, లేదా మట్టితో చేసింది కావచ్చు, ఒక మంచి బొమ్మ, ఆడుకోవడానికి కావలసిన బొమ్మ. ఇన్ని బొమ్మ పొత్తికలు, ఆ బొమ్మ ధరించడానికి కావలసిన పొత్తికలు, వస్త్రాలు, బొమ్మ వేసుకునేటువంటి వస్త్రాలు, ముద్దుగా కట్టినటువంటి రెడీమేడ్గా తయారు చేయబడినటువంటి కొన్ని వస్త్రములు ఆ బొమ్మకు వేయటానికి. అది పెళ్లి కూతురు బొమ్మ కావచ్చు, పెళ్లి కొడుకు బొమ్మ కావచ్చు, లేదా రెండు కావచ్చు. అది తెచ్చుకుంటే చక్కగా ఒక పెళ్లి చేసినట్టుగా ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని పెట్టుకుని, పెద్దల్ని అందరినీ పెట్టుకుని పిల్ల ఆడుకుంటూ బొమ్మలు చేస్తుంది. చిన్న చిన్న ఇవి ఉండేవి కదా, గురిగల్ లాంటివన్నీ కూడా, అందులో గుజ్జు ఓగిరములను వండినట్లుగా వండుకుంటూ, అదొక ఆట. ఆడపిల్లలు ఆడుకుంటున్నటువంటి ఆట ఒకప్పుడు. ఆడపిల్లలంటే అదే ఆట, మగపిల్లలంటే కొన్ని ఆటలు అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో. జెండర్ బయాస్ అవసరం లేదు, అందరూ అన్ని ఆటలు ఆడుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు. కాబట్టి నీకు ఒక మంచి బొమ్మ, ఇన్ని బొమ్మ పొత్తికలు తెచ్చి ఇస్తాం, పోయి తెచ్చేదాము, తప్పకుండా తెస్తాం. అక్కడ అంగడి ఉంటుంది, ఒక సంత ఉంటుంది, ఆ సంతలో అవి దొరుకుతాయి, అవి తీసుకొచ్చి తప్పకుండా నీకు ఇస్తాం అని కూడా ఒక ప్రలోభం కూడా పెడుతున్నారు. అలా అంటే దాని కొరకైనా కూడా ఆ అమ్మాయి బుద్ధిగా ఉంటుంది. బాల్యావస్థలో ఉన్నటువంటి ఆ అమ్మాయి క్రీడాసక్తురాలై ఉంటుంది కాబట్టి దానికి కొంత చెక్ పెట్టాలి అంటే, దాని మీద కొంత నియంత్రణ కలగించాలంటే ఇలాంటి ప్రలోభం కూడా ఉంచితే మంచిది. కాబట్టి ఇది ఒక ప్రలోభం, దాన్ని ఇవ్వటం అని అప్పగించుచు అరిగిన. అట్లా అప్పగించి వాళ్ళు వెళ్ళగా, ఆ ఊరు వెళ్ళగా, వారి తనయ అయినటువంటి ఈ అమ్మాయి గొడగూచి, ఎక్కడో చివరిలో చెప్తారు గొడగూచి అని, అప్పటిదాకా నేను ఎదురు చూడటం ఎందుకని నేను ఇక్కడే చెప్తున్నా. వారి తనయుడు, డు చేరితేనేమో పుంలింగం అవుతుంది, తనయ డు లేకుండా ఉంటే స్త్రీలింగం అవుతుంది. తనయ కూతురు, బిడ్డ. కాళ్ళు మొగంబు తా గడుగుకొని, కాళ్ళు మొగం కడుక్కుని, అంటే అప్పటికే స్నానము చేసి ఉన్నది, శుచిర్భూతురాలై ఉంది. మధ్యలో కొంత సమయం గడిచింది కాబట్టి కాళ్ళు చేతు మొగం కడుక్కుని, మంచి గంగుల పాలు మరగంగగాచి, మంచి గంగిగోవు పాలు గరటడైనను చాలు, కడవడైననేమి కరము పాలు, చిత్తశుద్ధి లేని శివభక్తి శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవే. మంచి గంగిగోవు పాలు, ఆ గంగిగోవు పాలు మంచిగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పాలు. ఆవు పాలు తల్లి పాల తర్వాత శ్రేష్టమైనవని నమ్మకం, విశ్వాసం. ఆవు పాలకు ఆ శక్తి ఉంటుంది, కొంచెం వేడి చేసే గుణం ఉందని కూడా అందరూ అంటూ ఉంటారు. అందుకనే పిల్లలకి పెట్టాలి, పడతారు అని. కాబట్టి మంచి గంగుల పాలు మరగంగ కాచి, చాలా మరిగేటట్లుగా కాచి, కుంచెడు కూరతో, కూర అంటే ఏంటి? అందరూ ఏం చెప్తారు? ఇక్కడ ఉన్నది రాక్షసుల కూరలు అంటారు కదా, కాదు. కూర అంటే గిన్నె. ఆ రోజున ఉన్నటువంటి తెలుగు మండలికం అది, వ్యవహారిక మండలికంలో కూర ఉండేది. ఆ కూరతో, కుంచెడు అనేటువంటి ఆ కుంచ అనే దానితో కూడినటువంటి కూరతో కొలచి చేపట్టి, అది కొలత, ఆ కొలతతో కొలిచి చేపట్టి, కోరయు పొత్తిక కొంగున గప్పి, దేవుడికి తీసుకెళ్లే ఆహారం, అసలు మామూలుగా తీసుకెళ్లే ఆహారం కూడా ఇదివరకు కప్పుకొని తీసుకెళ్లేవాళ్ళు, ఏదో ఒకటి ప్లేట్ పెట్టకుండా తీసుకెళ్ళకూడదు, ఏదో ఒకటి. ఇక్కడ ప్లేట్ బదులు ఇక్కడ తన యొక్క కొంగు కప్పింది. ఎందుకంటే దృష్టి దోషం కలగకుండా. బయటకు వెళ్తే అనేక క్రిమి కీటకాలు, ధూళి, దుమ్ము అది వచ్చి పడుతుందిగా, అవన్నీ పడకుండా ఉండడం కోసం పైన కప్పింది, శుభ్రంగా ఉండటానికి. దేవుడు బొమ్మ అనుకుని, బొమ్మే కదా, తినదు కదా, అది రాయే కదా, రప్పే కదా, బొమ్మే కదా, కొయ్యే కదా అని చెప్పి మనం నివేదన చేసామనుకోండి, చాలా తప్పు. దేవుడు బొమ్మకి నువ్వు స్నానం చేయిస్తున్నావు అంటే నువ్వు ప్రేమతో స్నానం చేయిస్తున్నావు అనే అర్థం, బెజ్జమహాదేవిలాగా. అంటే మంచినీటితోనే స్నానం చేయాలి, నువ్వేం నీళ్లు తాగుతున్నావో అదే పెట్టాలి. నువ్వు ఫిల్టర్ నీళ్ళు తాగి ఆయనకేమో మామూలు ట్యాప్ వాటర్ పెట్టకూడదు. కాబట్టి దేవుడికి ఏం తింటున్నావో అది పెట్టాలి. నువ్వు బోర్నవిటా తాగుతావు, ఆయనకేమో మామూలు ఒట్టి పాలు పెడతావు. నువ్వు బోర్నవిటా తాగుతుంటే ఆయనకు కూడా బూస్ట్ పాలు పెట్టాలి, బోర్నవిటా పాలు పెట్టాల్సిందే. నువ్వు పిడియాషూర్ తాగుతుంటే అది పిడియాషూర్ పెట్టాల్సిందే. ఏది తింటున్నావు అది పెట్టాలి దేవుడు. కొంతమంది చాలా విచిత్రంగా ఉంటారు. మా ఇంట్లో ఇవాళ శనివారం అండి, అంటే శనివారం కాబట్టి వాళ్ళు నాన్ వెజిటేరియన్ వండుకోరు కాబట్టి దేవుడికి నాన్ వెజిటేరియన్ పెట్టాల్సి. దేవుడు వెజిటేరియన్ తింటాడని ఏమన్నా రాసుందా?
అదేం లేదుగా. దేవుడు నాన్ వెజిటేరియన్ కూడా తింటాడు, శివుడు నాన్ వెజిటేరియన్ కూడా తిన్నాడుగా. అందులో పచ్చి మాంసం తిన్నాడు తీసుకొచ్చి పెడితే ఉడుమూరి కన్నప్ప. కాబట్టి అవన్నీ ఏం లేవు. భగవంతునికి సమర్పించాలి అనే భావన ప్రధానమైనటువంటి. ఆ కుంచెడు పాలు చక్కగా మరగంగా కాచి శుద్ధంగా తీసుకెళ్ళాలి. కాబట్టి పైన కొంగు పెట్టింది. కుంచెడు కూరతో పొత్తిక కొంగున గప్పి సన్నని వస్త్రం, మేల్ వస్త్రం, సన్నని వస్త్రం, బాగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది చూడండి. అంటే అటు నుంచి ఇటు కనపడేటట్లుగా ఉండేటువంటి సన్నని వస్త్రం పైన కొంగులాగా వేసుకుంది. ఆ కొంగుగా ఉన్నదాన్ని పైన కప్పింది సన్నని వస్త్రం. కప్పి బోరున జని శివాగారము జొచ్చి, బోరున జని చాలా వేగంతో వెళ్ళింది. చిన్నపిల్ల కదా, చాలా వేగంగా నడుచుకుంటూ వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? శివ ఆగారము. శివ ప్లస్ ఆగారము, శివాగారం సవర్ణ తిరిగిస్తుంది మనకి ఇక్కడ. శివ ప్లస్ ఆగారము, ఆకి ఆపరమైంది. సవర్ణం అంటే ఏంటి? ఒకటే వర్ణం. ఆ ఈ ఊరు అనేటువంటి వాటికి అవే వర్ణములు పరమైతే సవర్ణము. ఏకాదేశం ఏమవుతుంది? దీర్ఘమవుతుంది. శివా ప్లస్ ఆలయము శివాలయము, శివా ప్లస్ ఆగారము శివాగారము. ఆగారము అంటే దేవాలయం, శివాగారము శివుని యొక్క దేవాలయం. శివుని యొక్క దేవాలయానికి వెళ్ళింది. బడరునికేక పెట్టమన్నారు. బడరు అంటే శివుడు, కాబట్టి ఇక్కడ శివాగారానికి వచ్చింది. శివభక్తి యుతుడతడు. ఎవరు? శివదేవుడు. అతని యొక్క కుమార్తె గొడగూచి. శివాగారము చొచ్చి లోపలికి వెళ్ళిందై కోర ముందర పెట్టి ధారుణి మృక్కి. కోర ముందర పెట్టి ధారుణి ముక్కి. ధారుణి అంటే ధరిత్రి, భూమి, భూమాత. భూమాత మీద సాష్టాంగదండ ప్రణామము చేసింది. 8 అంగములు. ఏమిటా 8 అంగములు? మన నుదురు, మన కళ్ళు, మన యొక్క 2 చెవులు, మన హృదయస్థలము, అలానే మన యొక్క చేతులు, మన కాళ్ళు, పాదములు 2, ఇవన్నీ కూడా మన ఉరువులు, ఇవన్నీ కూడా అంటుకునేటట్లుగా చేసేటువంటి నమస్కారం, సాష్టాంగ నమస్కారం అది చేసింది. ధారుని మొరక్కి కోర ముందర పెట్టింది. సాష్టాంగ నమస్కారం తన తండ్రో తల్లో చేయడం చూసింది. తండ్రి చేస్తున్నటువంటి సాష్టాంగ నమస్కారం చూసింది. దాని యొక్క ప్రభావంతో ఆమె ఈ నమస్కారాన్ని చేసింది. చేసి ఆరగింపవెదేవయని విన్నవించే. దేవునికి విన్నపములు విన్నవించాలి. వినయంతో కూడిన విన్నపాలను తెప్పుకోవాలి. ఆరగింపవెదేవ, ఆరగించు, ఆరగింపు, చక్కగా వేడి పాలు తాగు అని విన్నవించి పిరుసని ఒక్కింత మరువున నిలచి పిరుసని కొంచెం వెనక్కి తిరిగింది. పిరుసని కొంచెం వెనక్కి తిరిగి ఒక్కింత దూరం వచ్చి మరుగున నిలిచింది. ఒక మరుగ్గా దేవాలయంలో ఒక మూలకు నుంచుని మరి వచ్చి చూచుడు కరగొరగామి బాలడు తల్లడమంది భయం పొంది. మరి వచ్చి చూస్తున్నది, మళ్ళీ వచ్చి చూస్తున్నది. ఆరగించవే దేవా అన్నది. ఆరగించు అని చెప్పి ఓ మంత్రం చదివి చుట్టూతో నీళ్లు చల్లి మనం ఇలా చూపుతాం 5 సార్లు, మళ్ళీ 5 సార్లు నీళ్లు వదిలిపెడతాం. అలానే ఈ అమ్మాయి కూడా ఏదో ఇక్కడ ఏమీ లేవు, ఆమెకు అవన్నీ తెలియ పద్ధతులు, కాబట్టి మామూలుగా ఆరగింపు దేవా అని. కాబట్టి ఆరగించు దేవా అంటే మరి వచ్చి చూడు, మళ్ళా వచ్చి చూస్తుంది. గరగొరగామి బాలడు తల్లడముంది భయముంది. ఎంతసేపు చూసినా కరకంఠుడు, కంఠమునందు విషము కలిగినటువంటి వాడు, ఆ నీలకంఠుడు సదాశివుడు వచ్చి పాలు తాగడే. ఎంతసేపు ఎదురు చూసినా భయం పొందింది. అయ్యో, నేను పెట్టినటువంటి పాలు తాగకపోతే మా తల్లిదండ్రుల నియమం చెడిపోతుంది, నా యొక్క మంచితనమున మీద మచ్చబడుతుంది, నేను ఆకతాయి పిల్లని అనుకుంటారు వాళ్ళు అని ఎన్నో భయాలు, ఎన్నో ఆలోచనలు ఒక్క క్షణకాలంలో ఉప్పొంగి వస్తుంటే మళ్ళీ వెళ్ళి చూస్తూ ఉన్నది. ఎంత సహజంగా వర్ణించాడో చూడండి. ముగ్ధపాత్రలను వర్ణించడంలో అందుకనే ఆయనది పెట్టింది పేరు. ఆయన కొట్టిన పిండి
పాల్కురికి సోమనాథుడు. భయం పొంది చిట్ట చివరికి అడుగుతూ ఉన్నది, పాలేలారగింపవు లింగమూర్తి, నీవు పాలు ఎందుకని తాగటం లేదు ఓ లింగమూర్తి. శివుణ్ణి ఇప్పుడు కవిత్వంలో మనము పర్యాపదాలు ఎందుకు అవసరమో తెలిసిందా? ఒక శివుడు అని చెప్పి అన్నిసార్లు శివుడు 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 అంటే బాగుండదు. ఒక చోట శివుడు, ఒక చోట బడరుడు, ఒక చోట కరకంఠుడు, కరకరగామి, ఇంకో చోట పాశుపతి, ఏదో ఒక పేరు, మారారి, ఎన్నో పేర్లు వస్తాయి. అలాంటిగా చూపించాలి, చూపిస్తేనే అందంగా అనిపిస్తుంది. బాల తల్లడమంది భయంబు పొంది పాలేల ఆరగింపవు లింగమూర్తి. పాలు ప్లస్ ఏల, పాలు ప్లస్ ఏల, పాలేల, ఉకారసంది ఉత్తసంది. పాలేల ఆరగింపవు లింగమూర్తి, ఓ లింగమూర్తి, ఓ శంకరా, ఎందుకని పాలు ఆరగించవు, ఎందుకని స్వీకరించవు? ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. నువ్వు స్వీకరించలేదు అంటే దానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. వితౌట్ రీజన్ ఏది ఉండదు కదా. అందుకని ఆమె ప్రతి దానికి ఒక రీజన్ అడుగుతూ ఉన్నది. కాచుట సాలదో కమ్మ వల్వమినో, కాచుట సరిపోలేదో కమ్మగా లేవా? కాచుట ఎక్కువైపోయి విరగకాపోయిపోయి ఎర్రటి ఎరుపు వచ్చేసి నల్లగా మారిపోయి ఉన్నాయా? కాచుట చాలదో కమ్మ వల్మ నీవు, కమ్మటి వాసన లేకుండా ఉన్నాయా? కమ్మగా లేవా? కమ్మగా లేవా? పాలు ఒక్కోసారి బాగా కాచినా ఒక రకమైన వాసన వస్తాయి. పాలు కాచకపోతే ఆ పచ్చి వాసన వేరేగా ఉంటుంది. సరిగ్గా కాపు ఉంటే బాగుంటాయి. కాబట్టి పాల యొక్క వాసన సరిగా లేనటం వల్ల, సరిగ్గా కాయకపోవటం వలన, కాపు తక్కటం వలన ప్రాచియో పాచిపోయాయనుకుంటున్నావా? పరిశుద్ధమైనటువంటివి కావనుకుంటున్నావా? విరిగెనో పగిలిపోయాయా? పాలు విరిగిపోయాయా, పగిలిపోయాయా? బాగా పాలలో ఏదైనా పుల్లటి పదార్థం లేకపోతే వేరే పదార్థం పడి ఏదన్నా జరిగితే పాలు పగిలిపోయే అవకాశం ఉంటుంది. బాగా నిల్వ పాలైనా కూడా పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా పగిలిపోయాయా పాలు అని అడుగుతూ ఉన్నది. పాలు విరిగిపోయాయా? నేను పడుచున్న నీవు, నేను ఒక చిన్న పిల్లదాన్ని అని అనుకుంటున్నావా? ప్రొద్దు ఎక్కెనో, ప్రొద్దెక్కిపోయిందా? నీకు సరైన సమయంలో నేను చిన్న పిల్లనని ఒక ఉపేక్ష, అలక్ష్యం. నేను చిన్నపిల్లని కదా, తల్లిదండ్రులు తెచ్చిస్తే వాళ్ళు పెద్దలు, వాళ్ళు చెప్పిన మాట వినాలి కాబట్టి నేను తాగుతాను, ఈ పిల్ల తెచ్చిచ్చింది నేనే తాగాలి అని అనుకుంటున్నావా? ప్రొద్దెక్కిందా? టైం మీరిపోయిందా? నీ టైం అయిపోయిందా? నువ్వు పాలు తాగే టైం అయిపోయిందా? పాలు తాగేది పొద్దున్నే 8 గంటలకో 9 గంటలకో కదా, 7 గంటలకి నుంచి 9 గంటల్లో పిల్లలు వెళ్ళేటువంటి స్కూల్స్ని వాళ్ళ షెడ్యూల్స్ని బట్టి టిఫిన్ చేసి తాగేవాళ్ళు కొందరు. ఇలా పాలు తాగే టైం అయిపోయిందా లేదా? ఆలస్యమైందా? వండెన్ కాకపోతే పొగయున్ వల్చడినియో, పొగచూరినటువంటి వాసన వస్తున్నాయి. కిరసనాయల స్టవ్ మీద కాస్తే కిరసనాయల వాసన వస్తుందట. అట్లానే పూర్వకాలపు గాడి పొయ్యల మీద కాస్తే ఆ పొగ చూరి ఆ పొగ వాసన వస్తున్నాయా? పొగ చూరటం వల్ల ఏర్పడినటువంటి బుద్ధి పుట్టదువో, నీకు ఆకలి లేకపోవటం వల్ల నిన్న రాత్రి ఏ కన్నప్ప తెచ్చినటువంటి ఏదో తిన్నావో అది అరక్క ఎసిడిటీ ఏర్పడి పొద్దున్నే తాగడానికి జలుసు సిరప్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేక, అందుకని నీకు బాగా ఎసిడిటీ బాగా ఉండడం చేత ఇప్పుడు నువ్వు తాగాలని బుద్ధి పుట్టడం లేదా? చూస్తే వామిటింగ్ వస్తుందా? తాగాలని బుద్ధి పుట్టడం లేదా? నేను ఇంప్రూవైజ్ చేశాను కొంచెం, వామిటింగ్ వస్తుందని అక్కడ లేదు.
తాగాలనే బుద్ధి పుట్టడం లేదా అని మాత్రం ఉంది. నెయ్యి పోయక ఉండి తినో, నెయ్యి పోయకుండా తీసుకొచ్చానా? అసలు పాలలో నెయ్యి ఏంటండి? ఆ పిల్ల ఆలోచన అలా అలా పలు రకాలుగా పోయిందని చెప్పడానికి మనం ఊహించుకోవచ్చు. క్షీరాన్నం ఉండితే దాంట్లో నెయ్యి పోయొచ్చు, ఒట్టి పాలలో అయితే నెయ్యి ఎవరు పోయరు. కానీ ఆమె అలా అది కూడా అడుగుతుంది, నెయ్యి పోయకుండా ఉన్నదా అని. నెయ్యి శుద్ధి కారణమనేది కొందరి నమ్మకం, అందుకని నెయ్యి పోస్తూ ఉంటారు. నెయ్యి పోయక ఉండి తినివో కడున్ వేడియో, బాగా వేడిగా ఉన్నాయా, గిన్నె కాలుతూ ఉంది, బాగా వేడిగా ఉంది, చల్లారిన తర్వాత తాగుదాం అనుకుంటే ఫ్యాన్ వేద్దామంటే పంకా వేద్దామంటే ఆ రోజుల్లో పంకాలు లేవు, గొడగూచి కాలంలో. కాబట్టి బాగా వేడిగా ఉన్నాయా, నీరు కలిసినవి అని ఓ, పాలలో నీరు కలిసిపోయి ఉన్నాయన్న అనుకున్నావా? శుద్ధమైన పాలు కావా, కల్తీ పాల? కల్తీల్లో ట్యాప్ వాటర్, మురిక్కుంటలో ఉన్నటువంటి నీళ్లు ఏదికైనా కలపచ్చు, అది దాగి మనం జబ్బు పడవచ్చు. కాబట్టి కల్తీ, అక్కడ నీళ్ళ కల్తీ కూడా జరగచ్చు. మంచినీళ్ళు వాడితే మంచిదే, కానీ మంచినీళ్ళు వాడకపోతే అలాంటి కల్తీ కూడా పడే అవకాశం ఉంది. నీరు కలిసిన పాలలో చిక్కదనం లేదనో, ఎడవాజ్యములు లేక ఏనె తెచ్చి తినివో, పక్కన వాయిద్యాలు పెట్టుకుని మంగళ భాజా భజంత్రీలతో పాటు పో అని కొమ్ముబూర ఊదుతూ ఉంటారు, ఏవో చప్పులు చేస్తూ ఉంటారు. తిరుమల దేవాలయంలో మనం ఇలాంటివన్నీ చూస్తూ ఉండొచ్చు చాలా. అలానే పక్కన కొన్ని లాంఛనములు లాంటి లాంఛనములతో పక్కన మంగళ వాయిద్యములు లేకుండా, భాజా భజంత్రీలు ఏమీ లేకుండా, ఏను తెచ్చి తినివో, నేను ఈ పాలు తీసుకొచ్చానని అలాగా ఏంటి అని అడుగుతుంది. ఆ మనస్సు పలు విధాలా పోతూ ఉన్నది. ఇదంతా క్షణకాలంలోనే జరిగింది, కానీ ఆ క్షణకాలంలో ఆవిడకి ఎన్ని ఆలోచనలు వచ్చాయి ఆ పిల్ల. అది సహజంగా వర్ణించాడు. అందుకనే ఆయన అంటాడు ఎంత సహజంగా చూశాడో. బాల తల్లడమంది భయము బొంది పాలేలారగింపవు లింగమూర్తి, కాచుట సాలదో కమ్మవల్వమినో, ప్రాచియో విరిగెనో పడుచునేననియో, ప్రొద్దెక్కెనో వండె పొగయు వల్చెడినో, బుద్ధి ఉట్టదో నెయ్యి ఓయి కుండి తినో, కడువేడియో నీరు గలిసినవనియో, ఎడవాజ్యములు లేక ఏనె తెచ్చెననో అని అంటుంది. ఎడవాద్యములు లేకుండా నేను తీసుకొచ్చానని చెప్పి ఎన్ని కారణాల్లో చెప్పింది, ఎన్నో ఊహించింది, ఇంకా ఊహిస్తూనే ఉన్నది. ఇవి చాలవో, ఈ పాలు సరిపోవా, ఈ కొంచెం పాలు, నీ ఆకలి తీరదా, ఇంకా ఎక్కువ కావాలా, ఆల పాలు కావు అనివో, ఆవుల పాలు కావు అనేటువంటి సంకోచం ఏమన్నా ఉందా, బర్రెపాలు తెచ్చాను అనుకుంటున్నావా అని అంటున్నది. ఆవుల పాలు కావనివో, అవి కావనుకుంటున్నావా, పవిత్రములైనటువంటి గోమాతల యొక్క పొదుగుల నుండి వచ్చినటువంటి క్షీరములు కావనుకుంటున్నావా, బర్రెలంటే వాటి నుంచి తీసుకొచ్చినావు అనుకుంటున్నావా, పాలపైన చిత్తము ఏన్ పరపతి అనివో, పాలపైన మనస్సు నేనేమన్నా పెట్టాను అని అనుకుంటున్నావా, ఈ పాలను చూస్తే పాలు తాగాలి అని నేను అనుకుంటున్నానని. అట్లా నా మనసులో గనక నీ పాల మీద ఆసక్తి కలిగితే నువ్వు పాలు తాగవు. మనం దేవునికి సమర్పించే పుష్పం పైన, మనం దేవునికి సమర్పించే నివేదన పైన అటువంటి భావన మనకు కూడా కలగకూడదు. అలా కలగకుండా నివేదన చేయగలగాలి. ఒకసారి నీకు కలిగిందనుకో, అది ఆల్రెడీ తన ఇదిని కోల్పోయిందనే అర్థం. భగవంతునికి మనకు సమర్పించుకున్న దాన్ని మనం భగవంతునికి అలా సమర్పించలేము. ఆముక్తమాల్యదలో సూడి కొడుతునాచ్యార్ గోదాదేవి వలె మనం వేసుకున్నటువంటి మన భగవంతునికి వేయటానికి అధికారం మనకు లేదు. కాబట్టి మనం వాసన చూసినటువంటి పువ్వుని దేవునికి సమర్పించలేం. ఆ పువ్వు చాలా బాగున్నది, మన కొప్పులో పెట్టుకోదగ్గది అని మనం అనుకున్న మరుక్షణం అది మనం పెట్టుకోవాల్సిందే తప్ప దేవునికి అయితే సమర్పించకూడదు. దేవునికి సమర్పించగలిగేది మనము అంత స్వచ్ఛముగా ఉంచాలి. మన మనస్సుని కూడా అలానే ఉంచాలి మరి. కాబట్టి అటువంటి సమర్పణ జరిగినప్పుడు అది నిజమైనటువంటి నివేదన. అందుకని అక్కడ చెబుతూ ఉన్నది, అది మనం జాగ్రత్త గమనించాలి. భక్తులకు అది ఒక ప్రత్యేకత, దాన్ని ఇక్కడ ఆయన అంతర్లీనంగా చెప్పాడు. చూడండి,
పాలపై చిత్తము ఏన్ పరపితిన నీవో, పాలపైన మనస్సు నేను పోనిచ్చాను, నేను పాలు తాగాలి అనేటువంటి నాకు కోరిక కలిగింది అనుకుంటున్నావా? కూర బెడంగు అనివో, పాత్ర ఈ కూర గిన్నె చాలా బెడంగుగా ఉంది, పాత్ర మోటుగా ఉంది, మోటైనటువంటిది, చక్కటి పాత్ర కాదు, చక్కటి నగశీలు కలిగినటువంటి పాత్ర కాదు, చక్కటి నగశీలు కలిగినటువంటి ఏ వెండి పాత్ర లాంటిదో కాదు, ఏదో ఇత్తడితో చేసినటువంటి కుంచకోల, ఆ కూర తీసుకుని వెళ్ళింది కాబట్టి అది మూటైందని. కుంచెడు లేవో, తూకం లేదా కొలత తక్కువగా తీసుకెళ్ళాను, కుంచెడు లేవో, కొలత తక్కువ చేసి తక్కువ పాలిస్తున్నాననేటువంటి అనుమానం ఏమన్నా ఉందా? ఆరగింపన్ నైవేద్యము పెట్టడము నేరక ఉండి తనివో, తెలియకుండా ఉన్నాననా నైవేద్యం పెట్టే తీరు వేరుగా ఉంటుందా? ఇక్కడ ఏం చెయ్యాలి? ముందు నీ గుళ్ళు ఏమైనా శుభ్రం చేసి అక్కడ ముగ్గులు వేసి అలికి ముగ్గులు పెట్టి దాని మీద పాత్రను పెట్టి ఆ తర్వాత నీళ్లు తీసుకొచ్చి పక్కన పెట్టి ఆ నీళ్ళలో కొన్ని పూలు వేసి ఆ తర్వాత దానిలో ఒక మంచి మామిడి ఆకో లేకపోతే తమలపాకో వేసి ఆ ఆకుతో చుట్టూ తిప్పి మంత్రం చెప్పి ఆ మంత్రంలో నింటి జలమును వాటి మీద శుద్ధిగా చల్లి ఆ తర్వాత వాటిని చూపి నివేదించేటువంటి పద్ధతి ఏదో ఒక పద్ధతి ఉంటుంది కదా, ఆ పద్ధతి లేకుండా నేను చేస్తున్నానని నీకేమైనా కినుకో ఉన్నదేమో, అది సరిపోవటం లేదా? నైవేద్యం పెట్టడం తెలియకుండా ఉన్నాను కదా, నేను తాకూడదు అని అనుకుంటున్నావా? మీదు పోయినవి అనివో, దేవతాదులకు ఎవరికైనా వేరే దేవతలకి సమర్పించటం కోసం ముడుపు కట్టినటువంటి పాలు, ముడుపు కట్టిన పాలు ఇవి వేరే దేవతలకు సమర్పించవలసినవి, నాకు వచ్చి సమర్పించటము నన్ను అవమానించటము అనే భావనతో నీవు స్వీకరించటము లేదా అని అడుగుతున్నాడు. మీగడ లేదు, పాలు బాగా మరిగిస్తే పైన పాల మీద క్రీమీ లేయర్ మీగడ ఒకటి ఏర్పడుతుంది, ఒక తెరకలాగా. ఆ మీగడ లేదు అనుకుంటున్నావా? మీగడ తింటా నీకు ఇష్టమా? ఆ మీగడ లేదని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావా? ఏం తెచ్చు ఎడన్ ఎవ్వరైనా చూచిరనివో, నేను తెచ్చే సమయంలో ఎవరైనా చూశారేమో, చూస్తే దృష్టి దోషం కలుగుతుందేమో, ఆ దృష్టి కలగటం వలన నరుడి దృష్టికి నలరాయినా పగులుతుంది అని ఒక సామెత. అలాంటి దృష్టి దోషం ఏమన్నా కలిగిందని అనుకుంటున్నావేమో, ఆ దృష్టి తగిలినటువంటి పాలు తాగితే నా కడుపునే పోస్తుందని బాధతో తాకుండా ఉన్నావా అని కొన్ని కారణాలు అడుగుతూ ఉన్నది. చాలవో ఇవి ఆలపాలు కావనియో, పాలపై చిత్తమే పరిపితి అనియో, కోర బెడంగనియో, కుంచెడు లేవో ఆరగింపగ పెట్ట ఏరకుండి తినో, మీదు ఓయినవనో మీగడలేదో, ఏ తెచ్చునెడ ఎవ్వరే చూచిరనియో అంటూ ఉంటుంది. ఏ కారణం లేకుండా నువ్వు తాక్కుండా ఉంటావా? ఊరక ఏమిటికిన్ పాలుత్రావన్ వల్లవు, ఊరక ఏ కారణం లేకుండా అకారణంగా ఏ కారణం లేకుండా ఏమిటికిన్ ఎందువల్ల పాలుత్రావన్ పాలు తాగడానికి వల్లవు ఇష్టపడవు, పాలు తాగడానికి ఇష్టపడాలి కదా, ఎందుకు ఇష్టపడటం లేదు? కారణంబు ఏమనినన్ కారణమేమైనా కలదు ఏనం చెప్పుమా, ఏదైనా కారణం ఉంటే చెప్పు, నేనేమి అనుకోను, ఏదైనా కారణం ఉంటే చెప్పు, ఆ కారణాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను. ఏ కారణం చెప్పకుండా నువ్వు ఇట్లా ఒళ్ళకుంటే మాత్రం ఎట్లా, నాకు ప్రాబ్లం కదా అని ఆమె చాలా స్పష్టంగా అంటూ ఉన్నది. నిక్కము ఆకలి నీకు లేదు ఏని, నిజంగానే నీకు ఆకలి లేకపోతే కడుపు నిండినట్లుగా త్రేన్పులు వస్తూ ఉంటే, బాగా త్రేనుస్తున్నాను ఇంకా నాకెందుకు ఆకలి లేదు తీసుకెళ్ళిపో అని నువ్వు అని చెప్పేట్లయితే, గ్రుక్కెడు అయిననుకొని నాకు చిక్కించు, గ్రుక్కెడు పాలు తాగు, ఒక తల్లిలాగా ఒక అక్కలాగా ఆయనకంటే పెద్దదిలాగా గ్రుక్కెడు పాలు తాగుపోని, గ్రుక్కెడు పాలు స్వీకరించి నాకుని చిక్కించు, మిగిలినవి నాకు ఇచ్చి నువ్వు గుక్కెడు పాలు తాగు, అది తాగితే నాకు సంతోషపడతాను. ఎందుకంటే నువ్వు తాగాలనుకోవటం లేదు కదా, నీ కడుపు నిండా ఉంది కదా, నీకు త్రేన్పులు వస్తున్నాయి కదా, నీకు ఇండైజెషన్ ఉంది కదా, నీకు అజీర్తి చేసింది కాబట్టి కొంచెం పాలు తాగుపోని, మా నాయనే మా బుజ్జి మా కన్నే అది కూడా అంటుంది. ఇప్పుడు చూడండి, నాకున్ చిక్కించు కుడుపుకున్ గీయడన్ గుడగుడలేల
ఆరగించేటువంటి ఈ సమయంలో గుడగడలాడటం ఎందుకు సందేహం, గుడుగుడు గుంజం గుండె రాగం అని ఒక సందేహం. ఎందుకు ఆ సందేహం? ఎందుకు గుడగడలాట? ఎందుకు గుడగడలాడతావు? సందేహించకు. ఏ సందేహం ఉన్నా నువ్వు నాకు చెప్పు. నీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నీ సమస్యను నేను తీరుస్తాను. అకారణంగా నీవు తాగకుండా వల్ల అని ఉండకు. ఊరకేమిటికి ఒల్ల ఉత్రావ కారణం బేమని కలదేని చెప్పుమా, నిక్కంపుటాకలి నీకు లేదేని గ్రుక్కెడైనను కొని చిక్కించు నాకు, కుడుపున కీయడ గుడగుడలేల ఉడికెడు దెత్తున గుజ్జో నోగిరము. కుడికెడు, ఒక చిన్న గిన్నె, ఆ గిన్నె పిడికెడు చిన్న గిన్నె, ఒక కుడుక, ఆ కుడుకడు తెస్తాను. నేను వండుకునేటువంటి గుజ్జు ఓగురం. నేను ఆటలాడుతూ రకరకాల పొయ్యి మీద పెట్టేటువంటి ఆటలు ఎన్నో ఆడుకుంటూ ఉంటా చిన్న చిన్న గిన్నెలతో. ఆ గిన్నెలతో ఉన్నటువంటి గుజ్జు ఓగురం. నువ్వు చిన్న పిల్లాడివేమో, బాగా తినలేవేమో, గుజ్జుగా ఉన్నటువంటి ఓగిరం. పిల్లలకి ఎలాంటి ఓగిరం పెడతాం చూడండి చిన్నప్పుడు. ఓగిరము అంటే అన్నం, వరి అన్నమే అనుకోవాలి మామూలుగా. మెత్తగా గుజ్జుగా ఉన్నటువంటి అన్నం, మెత్తటి పదార్థంగా చేసి ఆ అన్నం పెడతాం. వాళ్ళు ఈజీగా మింగటం, పెద్దగా పళ్ళు ఉండవు కదా, కాబట్టి అలాంటివి పెడతాం. మెత్తగా గుజ్జు ఓగిరం గిన్నెడు తీసుకురానా, తెత్తునా మూల పన్నారుల మూలలున్న చిన్న పిడతల్లో పెట్టుకునే ఆ లోవిలోనన్ ఆ వంటకుండలో బాణలో పోలెలు ఉన్నవి, భక్ష్య విశేషాలు ఉన్నాయి. పోలీలు, పొంగడములు ఉన్నాయి. గుంట పొంగడములు, గుంటలో పెట్టి చేస్తాం గుంట పొంగడములు, అలాంటివి ఉన్నాయి. ఇడ్డనలు ఉన్నాయి, ఇడ్లీలు అప్పట్లో కూడా ఉన్నాయి కుడుముల రూపంలో. అలానే పోళీలు, భక్ష్యాలు అంటాం. రాయలసీమ, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా భక్ష్యాలు అంటారు. కోస్తా ఆంధ్రాలో బొబ్బట్లు అంటారు. మంచిగా పూర్ణం లోపల ఉండి పైన అటు ఇటు మంచి చపాతీలాగా కనపడుతూ ఉంటుంది. దాన్ని గుజరాత్లో, అక్కడ రాజస్థాన్లో కూడా పూరన్ పోలి అని అట్లా అని అంటారు. పోలీలు అనే పదం పూరన్ పోలి, లోపల పూర్ణం ఉన్నటువంటి పోలి. భక్ష్య విశేషాలు ఉన్నాయి, పోలెలు ఉన్నాయి. అవి పంపించు, పోయి తెచ్చదని వెళ్ళి తీసుకుని వస్తా. అవి కలిపి ఈ పాలు ఆరగించి తిను. పాలతో భక్ష్యాలు తిరిగేటువంటి ఆచారం ఉంది, పాలతో భక్ష్యాలని. నెయ్యి వేసుకుని తినే ఆచారం ఉన్నది, పాలతో భక్ష్యాలను తినేటువంటి ఆచారం. అలా కూడా నువ్వు స్వీకరించవచ్చు. ఉట్లు ఉంటాయి కదా, ఉట్ల మీద కుండల్లో నిలవ ఉంచుకునేవాళ్ళు అప్పట్లో. వేలాడగట్టినటువంటి వాటి మీద ఒక చెక్కం వేసి దాని మీద వేలాడగట్టినటువంటి బాణలో, ఉట్టిపోయినటువంటి బాణలో కుండలో నెయ్యి ఉన్నది. ఇక్కడ ఉన్నట్టు క్షణంలో తెచ్చదని తీసుకుని వస్తాను. నువ్వు పంపిస్తే కనుక నీకు కావాలంటే నెయ్యి కూడా తీసుకుని వస్తాను. ఇష్టమే చెప్పుమా, నీకు నెయ్యి ఇష్టమైతే చెప్పు, నేను నీకు ఇప్పుడే తెచ్చి పెడతాను చెప్పు. పుల్లకండము, పట్టిక బెల్లం చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటూ ఉండేటువంటిది విశేషం ఒకప్పుడు. ఇప్పుడు అన్నీ మారిపోయాయి, అన్నీ క్యాండీలు బోండీలు అన్నీ వచ్చేసి ఇంకా చాలా మారిపోయింది. ఇంకా సమాజం రోజు రోజుకి మారిపోతూ ఉన్నది. కాబట్టి పుల్లకండం, పట్టిక బెల్లం, కుండెడు ఉన్నది, కుండెడు నిండా ఉంది, ఒక కుండ నిండా ఉన్నది. వలనేని నీకు కావాలంటే ప్రోయి కొని తెచ్చదని వెళ్ళి తీసుకుని వస్తా. వలనేని గ్రక్కున్ చెప్పుమా, కావాల్సి వస్తే ఈ పైన విశేషాలు అన్నీ కావాలంటే కూడా అన్నీ తీసుకుని వస్తా. కావాలంటే ఏది కావాలంటే అది తెస్తాను. గ్రక్కున చెప్పుమా, ఎటువంటి తాశ్చారము లేకుండా వెంటనే చెప్పు. నువ్వు క్షణకాలంలో నేను అవన్నీ ఇట్లా వెళ్తే అట్లా వస్తా. పరుగున పోయి మా ఇంట్లో ఉన్నవన్నీ కూడా నేను తీసుకుని వస్తాను. కుడికెడు దెత్తున గుజ్జునో గిరము మూల పన్నారుల ఆలోల విలోలన బోలెలున్నవి పంపుబోయి తెచ్చెదన్ ఉట్టిపై బాణలనున్నది నెయ్యి ఇట్టున్న తెచ్చెద ఇష్టమే జబుమ కుండెడున్నది ఓయి కొని ఒత్తు బుల్ల కండంబువలనేని గ్రక్కున జపుమా అని అడుగుతూ ఉన్నది. ఇన్ని ఉన్నాయి, కావాలంటే అన్నీ తీసుకుని వస్తాను. ఏది కావాలంటే అది నీకు నేను తెచ్చి ఇస్తాను అని చెబుతూ ఉన్నది. ఏది కావాలంటే అది. మరి ఎట్లా? ఏదో ఒక రకంగా శివుణ్ణి
ఒక బాలకునిలాగానే భావిస్తూ ఉన్నది. యద్భావం తద్భవతి. మనిషి భావం నుంచే భగవంతుడు దైవం నిరాకారుడు, ఏ ఆకారము లేనటువంటి వాడు, ఏ లింగ ప్రత్యయాలకు లొంగేటువంటి వాడు కాడు, ఏ లింగము కాడు, అమ్మ కాదు అయ్య కాదు, దైవం. కానీ మనిషి ఎలా చూస్తే అలా, యద్భావం తద్భవతి. అది కూడా మనం ఇక్కడి నుంచి స్వీకరించవచ్చు. ఈ పిల్లకి శివుడు కూడా పిల్లవాళ్ళనే కనపడుతున్నాడు. అందుకే తాను మామూలుగా పాలు తాగకపోతే ఈ రీజన్స్ ఉంటాయి, కాబట్టి ఇదే రీజన్స్ అని అడిగింది. ఈ పిల్లకు పాలు ఎందుకు తాగదు అంటే ఇలాంటి రీజన్స్తో తాగదు. ఆ పాలు వాసన పుడుతున్నాయి, వామిటింగ్ వస్తుంది, అందుకు నేను తాగను. నిన్న రాత్రి నాకు మంచిగా పూరీలలోనేమో మంచిగా ఏంటవి మంచి వెజిటబుల్ మిక్స్తో చేసినటువంటి కోఫ్తా కర్రీలు పెట్టావు, అవన్నీ తింటే అరగలేదు. పొద్దున్నే మటన్ పెట్టావు, అరగలేదు, కాబట్టి నేను ఇది తాగను. ఇట్లా పిల్లల మనస్తత్వంలో ఉంటుంది. కాబట్టి అదే మనస్తత్వంతో కూడినటువంటిగా భావన చేస్తుంది. యద్భావం తద్భవతి. ఏ భావంతో చూస్తే ఆ భావంతో. పరమేశ్వరుడు కూడా దాదాపు అలానే అవుతాడు. దైవం కూడా అలానే ఆకారాన్ని పొందుతుంది. నిరాకారములో ఉన్నది సాకార రూపాన్ని పొందడం తేలిక, సాకారంలో ఉన్నది నిరాకారం పొందడం కష్టమేమో. కానీ నిరాకార పరబ్రహ్మము ఎప్పుడు కూడా సాకారం చెందడం చాలా తేలిక. ఏ రూపంలో మనం భావన చేస్తే ఆ భావనలోకి వచ్చి ఆ రూపాన్ని పొందుతుంది. అందుకు ఒక ఆలంబన కావాలి, అందుకు ఒక ఆసరా కావాలి. ఆ ఆసరాగానే ఒక చిత్రపటమో ఒక బొమ్మో కావాలి. ఆ బొమ్మలో ఆ దైవం ప్రతిఫలించే అవకాశం వస్తుంది. శిల్పి చేసినటువంటి ఆ శిల్పములోకి జీవం వచ్చినట్టుగా, చైతన్యం వచ్చినట్టుగా దైవం వచ్చి నిలుస్తుంది. అప్పుడు దైవం పలికే అవకాశం వస్తుంది. అది సాకారంలో ఉన్న గొప్పతనం. నిరాకారంలో ఉన్న గొప్పతనము చాలా నిర్వివాదాంశం, ఎటువంటి వివాదం లేని అంశం. సగుణోపాసన, నిర్గుణోపాసన, రెండు ఉపాసనలకు మన ధర్మమందు అవకాశం ఉన్నది, శివధర్మమందు అవకాశం ఉన్నది. శివుడు నిరాకార లింగస్వరూపునిగా భావన చేయవచ్చు. లేదు నీలకంఠుడిగా మనం చలనచిత్రాల్లో లేకపోతే మన క్యాలెండర్లో కనిపించే రూపంలో, లేకపోతే శిల్పాల్లో కనిపించే రూపంలో, ఆకారముగా, లింగ రూపముగా, నిరాకారముగా ఎలా అయినా భావన చేస్తూ ఉండొచ్చు. అనంత జ్యోతిస్వరూపునిగా చేశారు కాబట్టి జ్యోతిర్లింగాలు. ఫలానా దేవాలయం ఉంటేనే అక్కడ ఉన్నట్లు కాదు ఆ మహిమ. ఆ వెలుగు అక్కడ ఉన్నది, అంతర్లీనంగా ఉన్నది అని అర్థం చేసుకోవాలి. అంతర్లీనంగా మనలోనే ఉన్నాడు పరమాత్మ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను కూడా అంతర్లీనంగా చెప్పేటువంటి ప్రయత్నం మనకు వీటిల్లో అన్నిట్లోనూ జరిగింది. అది మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా అద్భుతంగా తెలుస్తాయి ఈ విషయాలన్నీ కూడా. గుజ్జు ఓగిరంబు మెత్తగా తీసుకురానా, అట్లా తీసుకురానా, ఇట్లా తీసుకురానా, ఎన్నో రకాలుగా అడిగి అన్నీ అడిగిందై చివరికి ఉంటుంది. ఎల్లి మా అయ్యగారి నగరన్, రేపు ఎల్లి అంటే రేపు, మా అయ్యగారి నగరం, మా అయ్యగారింట్లో అర్చన ఉంది. మా అయ్యగారింటిలో అర్చన ఉన్నది. మా అక్కడ ఉండే పూజారి గారింట్లో పూజ ఉన్నది. చెచ్చరన్ శీఘ్రముగా పిలవవచ్చుదని నేను పిలవడానికి వస్తాను. ఆరగింపు పాలత్రాగు. అక్కడికి వెళ్తే నీకు చాలా మంచి మంచి భోజనాలు, పంచభక్ష్య పరమాన్నాలన్నీ లభిస్తాయి. కాబట్టి రేపు నేను పిలుచుకోవడానికి వస్తానే, ఈసారికి మా అయ్య బంగారు తండ్రి కదా, పాలు దాగు అంతే. మా శివసోదరి, అయ్యగారింట్లోనేమో అర్చన ఉన్నది. ఆరాధ్య బ్రాహ్మణుడి యొక్క ఇంట్లో, శివారాధ్య బ్రాహ్మణుడి ఇంట్లో. మా శివసోదరి, మఠానికి అధికారినైనటువంటి మా శివసోదరి, వీరశైవ మఠానికి అధికారినైనటువంటి మా శివసోదరి ఇంటిలో మఠములో పాశంబు గలదు. పాయసము గలదు. పాలతో ఉండినటువంటి పాయసం ఉంది. తెస్తాను కావాలంటే. పాలు ముంత్రావు, ముందుగా నువ్వు పాలు త్రాగవయ్యా, ముందు పాలు త్రాగు, ఆ తర్వాత నీకు కావలసినవన్నీ చేసి పెడతా. షోడశ పండువు చూడన్ పోదండు, మనం చూడటానికి పెడతాం షోడశ పండు అని. 16, షోడశ అంటే 16. ఆ పండుగని చూడటానికి ఒక శైవ ఉత్సవం, ఆ శైవ ఉత్సవాన్ని చూడడానికి మనం కూడా వెళ్దాం. షోడశ పండువు చూడడానికి మనము వెళ్దాం. ఆ పండుగ చాలా ఉత్సవంగా చేస్తారు. బహుశా ఆ షోడశ పండుగ ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలను మనకి ఇంకా విపులంగా ఎక్కడైనా సోమన్ రాశాడేమో,
అది మనకు తెలియదు కనుక మనం ఇక్కడ ముచ్చరించుకోలేకపోతున్నాం. 16 కళలు కలిగినది ఏంటి? చందమామ. కృష్ణపక్షం, శుక్లపక్షం. బహుశా ఇది అమావాస్య నుంచి పున్నమి నాటికి వస్తే పున్నమి నాడు, నిండు పున్నమి నాడు ఏమన్నా చేసేటువంటి ఉత్సవం, లేకపోతే ఆర్ద్రోత్సవం అని చేస్తారు. ప్రతి ఆరుద్రా నక్షత్రం వచ్చినప్పుడు చేసేటువంటి ఉత్సవం. అలాంటి ఏదో ఉత్సవం. ఆ షోడశ పండుగ నాడు చూడని పోదాం, అక్కడ వైభవంగా ఉంటుంది. పొడిగా చక్కగా ఈ పాలు చక్కగా పురహర త్రిపురములు, 3 పురములు దాన్ని హరించినవాడు, త్రిపురాసుర సంహారము చేసినటువంటి వాడు పురహరుడు, ఈశ్వరుడు, శివుడు. కొనుము, త్రాగు, పురహర త్రాగు. అది నువ్వు తప్పకుండా వెళ్ళి, రేపు మా అయ్యగారి ఇంట్లో అర్చన ఉన్నది, నిన్ను అక్కడికి తీసుకుని పోతాను. అక్కడ నువ్వు చాలా చక్కగా పంచభక్ష పరవాణాలతో విందుని ఆరగించవచ్చు. ఇప్పుడు మాత్రం పాలు ఆరగించు. మా శివ సహోదరి మఠంలో మంచి పాయసం ఉంది, ఒక్క క్షణంలో తెచ్చి నీకు ఇస్తాను. ముందైతే పాలు తాగు. షోడశ పండుగ చూడటానికి వెళదాం. చక్కగా ఈ పాలు తాగు. ఆ షోడశ పండుగ చాలా అద్భుతంగా ఉంటుంది అని చెబుతూ ఆ షోడశ పండుగ గురించి కూడా వైభవాన్ని ఎంత గొప్పదో అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని మనకి ఒక పరిశోధన ఛాలెంజ్ వదులుతూ ఇక్కడ ఉన్నదన్నమాట. అలా చెబుతూ ఇక ముందు ఇంకా విషయాన్ని చెబుతూ ఉన్నది. అచ్చన ఎల్లి మా అయ్యగారిని అగరన్ చెచ్చర పిల్వ వచ్చద అరగింపు మా శివసోదరి మఠంబు గలదు పాసంబు తెచ్చద పాల్ముంత్రావు షోడస పండువు సూడబోదండు పొడిగా నీ పాలు పురహరగునుము వీరభద్రుని జాత్రవేళ నిన్బండి ఏ రొప్పు బనిచెద నీ పాలు త్రావు మెడమడు కేసుటి కీపాలలోని కుడకల్ తెచ్చద అట్లైన జపుమా వీరభద్రుని జాత్రవేళ ఏన్ బండి నిన్రొప్పన్ పనిచెదన్. వీరభద్రుని పండగ జరుగుతుంది. వీరభద్రుడు శివుని అంశతో జన్మించినటువంటి ప్రమథ అవతారం. ప్రమథ గణములు ఉంటాయి శివుడికి. ఆ ప్రమథ గణములకు అధిపతి గణపతి. శివ సైన్యానికి అధిపతి కుమారస్వామి. దేవసేనకంతకి కూడా సేనానాయకుడు కుమారస్వామి, దేవసేనాపతి. అందుకని ఆయనకి ఇక్కడ ప్రమథ గణంబులు ఉంటాయి. ఆ ప్రమథ గణంబులలో వీరభద్రుడు ఉన్నాడు, కాలభైరవుడు ఉన్నాడు. శునక రూపంలో ఉండేవాడు కాలభైరవుడు. దేవరాజ సేవ్యమాన పావనాంకే పంకజం. కాశీపురానికి అధిపతిగా కాలభైరవుని చెప్పేటువంటి ఆచారం ఉంది. కపాలమాలికలన్నీ ధరించి ఉండేటువంటి కాలభైరవుడు శివుని యొక్క రూపమే. శివునికి ఆయనకి అభేదమే. వీరభద్రునికి శివునికి అభేదమే. ముఖ్యంగా సతీదేవి దక్ష యజ్ఞమును ధ్వంసము చేయడానికి వెళ్ళిన వాళ్ళలో నాయకుడు ఎవరయ్యా అంటే వీరభద్రుడు. శివుని యొక్క జట తీసి ఆయన కోపముతో తాండవం చేస్తూ సతీదేవి తనను తాను యోగాగ్నిలో దహించుకున్నప్పుడు శివుడు తాండవం చేస్తూ ఉన్న సందర్భం, రుద్రతాండవం చేస్తున్నటువంటి ఆ సందర్భంలో తన జటాజూటమును తీసి నేలకు కొడితే అందునుంచి ఉద్భవించినటువంటి వాడు వీరభద్రుడు అని అంటారు. ఆ వీరభద్రుడు శివుడికి అభేదమే. ఆ వీరభద్రుని ఆరాధించేటువంటి విశేషం పండగ ఉన్నది. ఆ వీరభద్రుడు దక్ష యజ్ఞమును ధ్వంసము చేసినటువంటి వాడు. అటువంటి వీరభద్రుని జాతర వేళ, అక్కడ జాతర జరుగుతూ ఉంటుంది వీరభద్రుని గుడి దగ్గర. ఆ జాతర సంబరం జరిగేటప్పుడు నేను బండిని నిన్ను తోలడానికి పనిచేదని పంపిస్తాను. బండిని తోలడానికి పంపిస్తాను. బండి తోలడం అనేది ఒక సరదా. ఈ అమ్మాయికి కూడా ఉంది బండిని తోలాలనేటువంటి సరదా. అది శివుడికి ఆపాదించి చెప్తూ ఉన్నది. మనకున్న సరదాలని భగవంతునికి ఆపాదించుకుని మనం చెయ్యాలి. అసలు షోడశోపచారములను చేస్తాం భగవంతునికి. ఎందుకు చేయాలండి అంటే భగవంతుడు సాకార స్వరూపుడై మన ఇంటికి వస్తే ఒక అతిథిగా మనం చెయ్యాలి కదా. ఒక అతిథి వస్తేనే మనం ఏమంటాం, రాగానే ఎందుకు వచ్చారండి అని గేటు ముందు అనకూడదు కదా. రండి 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 కూర్చోండి. మంచినీళ్ళు తాగుతారా? ఆ మంచినీళ్ళు తాగండి. కాఫీ ఇస్తాం తాగుతారా? కాఫీ తాగండి. కాఫీ ఇస్తాం అనకూడదు, మళ్ళీ ఇస్తాం తాగుతారా? కాఫీ తెచ్చిస్తాం, కాఫీయో టీయో తెచ్చిస్తాం, చాయ్ అనేసి తాగుతారు. అది మర్యాద. కాసేపు కూర్చుంటారు, మాట్లాడతారు. భోజన సమయానికి వస్తే భోజనం పెట్టే మర్యాద చేయటం అనేది ఒక బాధ్యత.
అతిథిగా. భగవంతుడు కూడా మన ఇంటికి వస్తే ముందు దేవతా లాంఛనముగా ఆయనకు ధ్యానం, ఆయన కూర్చోబెట్టడం, సింహాసనం, ఆయనకు సింహాసనార్థం అక్షతాం సమర్పయామి. షోడశ పూజలు 16 సింహాసనం. అర్ఘ్యం పాద్యం ఆచమనీయం. అర్ఘ్యం అంటే చేతులు కడుక్కోవడానికి, పాద్యం అంటే పాదములు కడుక్కోవడానికి, ఆచమనీయం అంటే తాగటానికి. అట్లా ఏర్పాటు చేయబడినవి. వాటి అర్థాలు తెలుసుకుంటే పరమార్థం మనకు గోచరం అవుతుంది. ఒకవేళ భగవంతుడే మనకు అతిథి రూపంలో వస్తే ఈ రూపంలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నవాడు ప్రత్యక్ష భగవత్ స్వరూపము, దైవ స్వరూపము అని భావన చేసినప్పుడు మనకు అది అర్థమవుతుంది. అటువంటి ప్రేమతో అనురాగంతో చేసినప్పుడు అది భక్తిగా మారుతుంది. కేవలం యాంత్రికంగా చేస్తే అది భక్తి కాదు. మనసు లోపల మలినం పెట్టుకుని బయటకు మాత్రమే ఒక తంతు చేసినట్లుగా ఉంటుంది. అలా కాకూడదు. అది శుద్ధ అంతఃకరణతో చేయాలి. అంతఃకరణం పవిత్రముగా నిర్మలముగా ఉండటమే భగవత్తత్వమునకు తొలిమెట్టు. అలాంటిది తెలియజేయడానికి మనకి ఇలాంటి అవకాశాలు మనకి పాఠాలు లాంటి వాటిల్లో కనపడుతుంది. ఎంత శుద్ధమైన అంతఃకరణ ఉండకపోతే తనకి కావలసినటువంటి విశేషాలన్నీ కూడా ఆ బాలుని వలె ఆమె ఆ ముగ్ధ భావన చేసి ఆ శివునికి ఆపాదిస్తూ ఉన్నదో చూడండి. వీరభద్రుని జాతర వేళలో నిన్ను బండి ఎక్కిస్తాలే, బండి తోలిపెట్టేట్లుగా చేస్తాలే, ఈ ప్రాలుతావు. ఎడమడుగు ఏమిటికిన్ సందేహము ఆలస్యం. ఎందుకు సందేహం ఏమిటికిన్ ఎందుకు? ఈ పాలలోనికిన్ అడుకులు తెచ్చదన్. ఈ పాలల్లోకి అటుకులు తెస్తా, అవి కలుపుకుని తింటావా పోని? అట్లు అయినన్. అలా అటుకులు కావాల్సి వస్తే చెప్పు. ఇత్తరిన్, ఈ ప్లస్ తరిన్, ఇత్తరిన్, ఈ తరినే, ఈ సమయంలోనే ఇక్కడే. శిశువు ఉండన్, పిల్ల ఉండగా, పక్కన పిల్ల ఉండగా. ఎట్టులు అంటే ఎలా, నేను ఒక్కడనే త్రాగను అని